Hey guys, welcome back to my YouTube channel. సో ఈరోజు వ్లాగ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే అంత ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ టాస్క్ అయితే మాది వాష్ బ్యాగ్ సబ్మిట్ చేయడము. అది సబ్మిట్ చేసేసాము. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా సూట్ కేస్ తీసుకొని బస్ ఎక్కేయాలి. ఎక్కేస్తే విల్ బీ ఆఫ్ టు ఎయిర్పోర్ట్. సో గాయస్, రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం నీట్గా రెడీ అయ్యాం ఎయిర్పోర్ట్ వర్తీ లాగా. సో ఇప్పుడు ఇంకా మా సూట్ కేసెస్ తీసుకొని మేము మళ్ళీ మెస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే మాకు బస్ అరేంజ్ చేశారు అండ్ బస్ ఎక్కేసి విల్ బీ ఆఫ్ టు బిష్కేక్ ఎయిర్పోర్ట్. అంతే. వీఆర్ ఆఫ్ ఫ్రమ్ మానసట. మెస్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి తినేసి విల్ బీ ఆఫ్. దిస్ ఇస్ అవర్ సూట్ కేస్. వీఆర్ ఆఫ్ విత్ అవర్ లగేజ్. ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందంటే అసలు చెప్పలేను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ మై డాడ్ అండ్ అక్క. అసలు మమ్మీ పేరు చెప్పలేదని అనకండి, మమ్మీని మొన్ననే కలిసాను కదా. స్టిల్ ఐ మిస్సింగ్ హర్. అయినా కానీ డాడీ అక్క అయితే చాలా ఎక్కువ. ఐఎమ్ మిస్సింగ్ హర్ సో మచ్ అండ్ ఐఎమ్ హెలా ఎక్సైటెడ్ టు మీట్ దెమ్. నెక్స్ట్ చేసాము ఇప్పుడే. Like, we ate biryani, chicken biryani. We are gonna miss our chicken biryani for almost 2.5 months probably. So yeah, ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. We reached the airport and ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటే we are getting a few drinks to drink. మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యేది 5 o'clock అండ్ టేక్ ఆఫ్ ఈజ్ at 7. సో అప్పటిదాకా మేము ఎయిర్పోర్ట్లోనే ఉందామని డిసైడ్ అయ్యాము. సో గాయస్, ఒక మాచా లాటే తీసుకున్నా, లేకపోతే మచ్చా లాటే తీసుకున్నా. It's nice. Escalator మీద వెళ్దాం. We just checked in our bags. మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. we are about to board the flight. ఫస్ట్ కొంచెం డ్యూటీ ఫ్రీలో షాప్.
landed in Delhi. Just కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి we are waiting for our other friends. వాళ్ళు రాగానే వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ కుమ్మేయాలి. ఇండియన్ ఫుడ్ లేక అల్లాడిపోయాము. ఫస్ట్ ఇండియన్ ఫుడ్ తినేయాలి. ఎక్స్ప్లోర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో ఢిల్లీలో హీట్ ఎలా ఉంటుందో తెలుసు మాకు. సో క్విక్ హెయిర్ స్టైల్ చేంజ్ టు ఓ పోనీ టైల్. అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని వీల్ బీ ఆఫ్ టు ఎక్స్ప్లోర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో లగేజ్ కలెక్ట్ చేసేసుకొని మా ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చాను ఇప్పుడే. సో నా ఐస్ అలా ఉన్నాయి. అండ్ నా ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. వెళ్ళి వీల్ హ్యావ్ అవర్ లంచ్. దెన్ వీ విల్ సీ వాట్ టు బి డన్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాము, లేకపోతే టర్మినల్కి వెళ్ళిపోయి కూర్చుంటాము మాకు ఉన్న ఓపికని బట్టి. 9 months తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ తాగుతున్నాను, థమ్స్ అప్. ఈ ఢిల్లీ హీట్కి పడాల్సిందే మనకి. ఇంకా మీద ఏ డ్రింక్ దీనికి కంప్లీట్ చేయలేదు. సో చేస్తూ మై ఫస్ట్ థమ్స్ అప్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. మాది హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ టర్మినల్ 1 నుంచి. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో షటిల్ బస్ అని కొన్ని అరేంజ్ చేశారు. అందులో ఎక్కి మేము వెళ్తున్నాము. గర్ల్స్కి ఫ్రీ. మాతో పాటు మా ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడు. సో వీ హ్యావ్ టు పే ఫర్ హిమ్ అంతే. Back with new look. So actually we were hella tired, but successful ga aithe we managed to check in our bags. Then we got through security. Tarvata we came to the gate. గేట్ దగ్గరికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే మా ఫ్లైట్ 2 hours డిలే అయిపోయింది. సో 5 o'clock ఉండాల్సిన ఫ్లైట్ ఇప్పుడు 7 o'clockకి టేక్ ఆఫ్ అవుతుంది. సో వీ చెక్డ్ ఇన్ ఆర్ లగేజెస్. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యాము. సో దట్ వీ డోంట్ ఫీల్ సో మచ్ టయర్డ్. వీ వర్ రియల్లీ టయర్డ్. లైక్ ఢిల్లీలో ఆ వేడి తట్టుకోలేకపోయాము అసలు. అండ్ టర్మినల్ 1 మా ఇంటర్నేషనల్ టర్మినల్ నుంచి చాలా దూరం. We had to get a bus, then go in the bus for around like 15-20 minutes. Then we got to Terminal 1. We had to get our boarding passes, then check in our bags. But the staff was very kind, really. So I'll get back to you when I will be in the flight.